వందల సంవత్సరాలు కోట్లాడితే అయోధ్యలో రాముడికి ఆలయం సాధ్యమైంది. బాలరాముడు ఆలయంలో కొలువై భక్తుల కోర్కెలు తీర్చుతున్నాడు. కోట్లాది మంది హిందువులకు ఆలంబనగా నిలుస్తున్నాడు. అటువంటి రాముణ్ణి కొంతమంది హిందువులే మోసం చేశారు. రాముడి మీద ఎంతో భక్తితో సమర్పించే విరాళాలను దొబ్బి తిన్నారు. రామాలయంలో హుండీలో పడే కానుకలను లెక్కించడానికి కొంతమంది సిబ్బందిని రామ జన్మభూమి ట్రస్ట్ నియమించుకుంది. వారికి 20 నుంచి 25 వేల వరకు వేతనాలు ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ భక్తులు సమర్పించే కానుకలలో వారు నొక్కడం మొదలుపెట్టారు. కేవలం 20 నుంచి 25 వేల వేతనం మాత్రమే వచ్చేవారు అయోధ్య రామాలయ చుట్టుపక్కల ప్రాంతంలో కోట్ల విలువ చేసే భూములు కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆడిట్ నిర్వహించారు. అందులో వస్తున్న విరాళాలకు లెక్కిస్తున్న సొమ్ముకు పొంతన లేకుండా పోయింది. దీంతో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించారు. దీంతో దొంగలు దొరికిపోయారు. దొంగలు దొరికిపోయిన తర్వాత అక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. హుండీలో సొమ్ములు పక్కదారి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన అధికారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై రామజన్మభూమి ట్రస్ట్ బాధ్యులు కొంతమంది రంగంలోకి దిగారు. హుండీలో సొమ్ములు సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఆడిటింగ్ జరుగుతోందని, ఇప్పుడే సొమ్ములు మాయమయ్యాయి అనే విషయంపై ఒక అంచనాకు రాలేమని వారు చెబుతున్నారు. అలాంటప్పుడు ఫిర్యాదు చేసిన అధికారిని విధుల నుంచి ఎలా తొలగించారో వారే చెప్పాలి. కోట్లాది మందికి ఆదర్శప్రాయుడు, నచ్చిన దైవం, మెచ్చిన దేవుడు అయినటువంటి రాముడి విషయంలో కొంతమంది దుర్మార్గులు ఇలా చేయడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఎంతో కష్టపడి రామాలయం నిర్మించుకుంటే, దేశం మొత్తం విరాళాలు ఇచ్చి రాముడి మీద భక్తి పారవస్యాన్ని నిరూపించుకుంటే ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆడిటింగ్లో వారు అక్రమాలకు పాల్పడ్డట్టు తెలితే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.